ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక క్లిప్ చూపిస్తాను. ఈ షోలో ఇప్పటిదాకా జనాలకి తెలియని ఒక క్లిప్. గుడ్డలిప్పేసి కెమెరా ముందు కూర్చొని పచ్చి పచ్చిగా మాట్లాడుతున్నప్పుడు నీకు నీ కుటుంబ గౌరవాలు, మీ అన్న గౌరవాలు, మీ నాన్న గౌరవాలు గుర్తురాలేదా? ఐపీసీ సెక్షన్ 153A, 295 and 295A. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. నేను మీ కింగ్ చంద్రహాస్ అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక క్లిప్ చూపిస్తాను. ఈ షోలో ఇప్పటిదాకా జనాలకి తెలియని ఒక క్లిప్. ఎందుకంటే ఈ షో అయిన తర్వాత జనాలు అసలు ఏమనుకుంటున్నారు అని నెక్స్ట్ డే నేను మన గేమింగ్ ఛానల్లో ఒక స్ట్రీమ్ పెట్టాను, నేను లైవ్ స్ట్రీమ్ పెట్టాను. దాంట్లో ఈ పి హనుమంతు అనే పర్వట్ ఎవడైతే ఉన్నాడో వాడి మెంబర్స్ కూడా కొంతమంది జాయిన్ అయ్యారు మాట్లాడడానికి. అండ్ ఈవెన్ దే టోల్డ్ దట్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడు, పనికిమాల మాటలు చాలానే మాట్లాడాడు. కాకపోతే మేము ఓకే అనుకుంటూ ఉన్నాం, బట్ దిస్ థింగ్ ఇస్ ఓవర్ ద లిమిట్ అని. బట్ ట్విట్టర్ లో ఇప్పటికే మీరు చాలా థ్రెడ్స్ చూసింటారు. అతనికి ఉండే సపరేట్ గా ఒక ఆన్ ద నేమ్ ఆఫ్ డాంక్ అండ్ డార్క్ ఒక వల్గర్ థ్రెడ్ ఏదైతే రన్ అవుతుందో అది కూడా మీరు చూసి ఉంటారు. ఇక్కడ ఒక చిన్న పిల్లని ఫాదర్ ని అన్నాడు, విచ్ ఇస్ వెరీ డిస్గస్టింగ్. ఆ విషయం పక్కన పెడదాం అంటే టెంపరీగా పక్కన పెడదాం. అది కాకుండా ఇంకా ఏం చేశాడు అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఓకే, ఫాదర్ ని డాటర్ ని కలిపి సెక్షువల్ గా మాట్లాడడం అనేది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఫర్ అవర్ హనుమంతు. ఇంతకు ముందు కూడా ఒకసారి ఒక టబ్ లో కూర్చోబెట్టుకుని తన కూతురికి స్నానం చేయించుకుంటున్న ఒక ఫాదర్ అదే టబ్ లో కూర్చొని ఫ్యాక్ట్ చేసుకుంటున్నాడు అని కమెంట్ చేసిన ఒక హై క్లాస్ పర్వర్ట్ ఈ హనుమంతు. అదే కాకుండా ఎవ్రీథింగ్ ఇస్ ఎ జోక్ ఫర్ అవర్ హై క్లాస్ ఆల్ఫా మీల్. ఎందుకంటే డీప్ ఫేక్ చేయడం ఇస్ ఎ జోక్ ఫర్ హిమ్. ఒక అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి తన బాడీ పార్ట్స్ మీద జోక్ వేయడం ఇస్ సిగ్మా మేల్ థింగ్. ఇట్స్ ఎ జోక్, ఇట్స్ ఎ హై క్లాస్ జోక్ ఫర్ అవర్ హనుమంతు. నైస్. అండ్ అరే కొంచెం ఉన్న కామన్ సెన్స్ అండ్ హ్యూమానిటీ ఉంటే నువ్వు హ్యాండిక్యాప్స్ వాళ్ళ మీద జోక్ లేసి ఉండవురా. నువ్వు ఇలాగా తగ్గేదే లేదని ఒక స్పెషల్లీ ఏబుల్డ్ అల్లు అర్జున్ ఫ్యాన్ వీడియో తీసి పెడితే దానికి సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఆల్ఫా మేల్ తగ్గడానికి ఏముంది ఇంకా కమెంట్ పెడుతున్నాడు. అరే కొంచెం ఉన్నా ఉందారా మీకు కొంచెం ఉన్నా? అరే ఎలా అనిపిస్తుందిరా మీకు? సీరియస్లీ బ్రో, you are mentally ill darling. This is not dark comedy, this is vulgarity and humor. ఈ రెండింటి మధ్యలో ఒక సన్న లైన్ ఉంటుంది. ఆ లైన్ డిసైడ్ చేస్తుంది నువ్వు సొసైటీలో ఉండాలా, అసైలం లో ఉండాలా అనేది. యు మెంటలీ ఇల్ ఇడియట్స్. ఏం మాట్లాడుతారో అర్థం అవుతుందరా? మళ్ళీ 1500 వాచింగ్. మళ్ళీ గురుగారు ఎంట్రన్స్ ఏంది? హాయ్ బుజ్జులు, హాయ్ పిల్లలు. తెలిసి నీకు చిన్నపిల్లలు చూస్తున్నారు, బుజ్జోళ్ళు చూస్తున్నారు తెలుసు. బట్ స్టిల్ ఏది తెలియక చేయలేదురా, అన్ని తెలిసే చేసావు. అన్ని చూద్దాం. అండ్ అమ్మ నాన్న వదిలేసి లేకపోతే అమ్మ నాన్న చనిపోయి కంప్లీట్ డిప్రెషన్ లో అలోన్ గా ఫీల్ అయ్యే ఒక ఆర్ఫన్స్ ఒక స్కూల్లో గుంటూరు కారం మూవీ టీమ్ అంతా కలుసుకొని వాళ్ళని కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేద్దామని వాళ్ళకి మూవీ సపరేట్ గా షో చేస్తే దాని మీద కూడా నీకు జోకులు మనం చేయము, చేసే వాళ్ళ మీద జోకులు వేస్తాం కదా. అండ్ నీ అపాలజీ వీడియోలో చెప్పేది అది ఇట్స్ సపోజ్ టు బి డార్క్ రీల్, బట్ పీపుల్ రాంగ్ అండర్స్టాండ్ చేసుకున్నారు. ఓకే అబ్బా, దాని గురించే పక్కన పెడదాం. నేను దాని గురించి మాట్లాడను కూడా. వీటి గురించి మాట్లాడబ్బా. జోక్స్ కదా ఇవి నీకు. ఇవి కూడా జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారా? ఇవన్నీ కూడా సరే. ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడినాడు, ఓకే, దాన్ని ఇట్స్ రాంగ్. అది చూసి ఏం లేకినా కొడుకురా అనే లోపల డైరెక్ట్ సెక్షువల్ కమెంట్స్. You look at it, that something should not be spoken. అలాంటివి ఉన్నాయి ఇక్కడ. అరే అది నువ్వు నీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మాట్లాడుకోవట్లేదురా. మీరు ఒక బంచ్ ఆఫ్ లేకి ఫెలోస్ ఒక దగ్గర ఉన్నారు అంటే మీరు మాట్లాడుకొని సావండి, ఎటన్నా పోయి సావండి. బట్ ఒక 11,000 మెంబర్స్ 12,000 మెంబర్స్ ఉండే ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్ తయారు చేసి అందులో నువ్వు అందరి ముందు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఇది కొవ్వు బట్టి కొట్టుకోవడం అంటారు దీన్ని. సిగ్గులండి అది వల్ల. అండ్ మాటకు అందరూ కలుసుకొని హనుమంతు యారు చూసినా హనుమంతు అని గోల్ చేస్తున్నారు కదా. బట్ నో, హీఈస్ నాట్ ద ఓన్లీ వన్. The main one is that Adi guy. ఈ అపాలజీ వీడియో అన్న పెట్టాడు, వాడు అది కూడా లేదు. బికాస్ వాడు చాలా స్ట్రీమ్స్ లో కూడా వాడు హీ టోల్డ్, నాకు చాలా క్లిప్స్ పంపించారు. అందులో హీస్ లైక్, ఐ కెన్ నెవర్ బి సో రిచ్ లైక్ మై ఫాదర్ ఈస్ వెరీ రిచ్, ఐ డోంట్ గివ్ ఎ డామ్, ఐఎమ్ జస్ట్ రిలాక్స్ లైఫ్ అనుకుంటా. డబ్బు మదవేకి కొట్టుకోవడం అంటారు దాన్ని. మనిషి కనబడకుండా తప్పుడు మాటలు మాట్లాడి, పనికి మాటలు మాట్లాడి ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ని సెక్షువల్ గా మార్చిందే ఆ నా కొడుకు ఆది అనేవాడు. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఫర్ హిమ్. మూవీ కంటెంట్స్ లో కూడా ఒక మదర్ పక్కన ఒక సన్ వచ్చి కూర్చుంటున్నాడు అంటే దాన్ని కూడా సెక్షువల్ గా మాట్లాడినాడు. లుక్ ఎట్ దిస్ క్లిప్. For no reason at all, stepson seducing stepmom. These things are common. These things are very common for this kind of guys. Bloody perverts. And for no reason at all. ఎందుకు? స్వాగ్నెస్ చూపించాలి కదా మనము. హై క్లాస్ చూపించాలి కదా మనము. పనికి మంజాల ముందు వీళ్ళందరూ నెట్తో కొడితే బుద్ధి వస్తుంది. అందరిని నెట్తో కొట్టాలి. అండ్ అపాలజీ వీడియో పెట్టావు కదా నువ్వు. అపాలజీ వీడియో అంటారు దాన్ని.
బ్యాక్గ్రౌండ్లో ఎల్ఈడీలు, మంచి అంబియన్స్లు, కూర్చొని జంప్ కట్లు, జూమ్ కట్లు, స్లో జూమ్లు, డిఫరెంట్ యాంగిల్స్. నీ సినిమాటిక్ వీడియో అది, సినిమాటిక్ వీడియో చేయాలి నువ్వు. ప్లీజ్ మిమ్మల్ని అడుక్కుంటున్నాను, మా పేరెంట్స్ దీంట్లో లాగొద్దండి. నువ్వు మాత్రం పక్కన వాళ్ళ పేరెంట్స్ని, పిల్లల్ని కలుపుకొని సెక్షువల్గా మాట్లాడచ్చు. నిన్ను నీ ఫ్యామిలీని మాత్రం ఏమనకూడదు కదా. ఎందుకంటే ఈడు పనికి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ ఏం చేసినారు కదా, కాబట్టి పేరెంట్స్ లాగకూడదు. సరే అబ్బా, ఎవరు లాగరు. కానీ మీ ఫాదర్ ఒక ఐఏఎస్ కదా, అంతెందుకురా. నీ బ్రదర్ ఈస్ ఎ వెల్ ఎస్టాబ్లిష్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. జూడ్, దిస్ గై ఈస్ యువర్ బ్రదర్, రైట్? అరే, సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీస్ అయిన ఎస్వి యూనివర్సిటీలో మోటివేషనల్ స్పీకింగ్ కోసం పిలిపించారు అతన్ని. ఇప్పుడు మొహం ఆడబెట్టుకుని తిరుగుతాడు. రేపు ఏదైనా మోటివేషనల్ స్పీచ్ ఇమ్మని చెప్తే వెళ్తాడబ్బా. స్టేజ్ మీదకి మాట్లాడేటప్పుడు ఫ్యాంటాస్టిక్, అసలు ఏం మాడారన్నా, ఇంట్లో మీ తమ్ముడు చూసుకోమని సక్కంగా, తర్వాత మాకు ఇద్దు కానీ అన్నారనుకో, మొహం ఆడబెట్టుకుంటాడు రా. రేపు మీ నాన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక జిల్లా మొత్తాన్ని రన్ చేయాలి. ఆయన ఆడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ పని చేయండి అంటే ఇట్టే మీ కొడుకు కూడా చెప్పుండాల్సింది. దార్ అడుగుతున్న పిల్లకాయలు, చిన్నపిల్లలు తేడాగా మాడతాడు, పనికి మాలి చదవ అని మాడితే మీ నాన్న మొహం ఆడబెట్టుకుంటాడు రా. నీకు గుర్తు రాలేదు ఇవన్నీ? మాకు గుర్తు రావాలి కదా, మాకు గుర్తు రావాలి. మీ పేరెంట్స్ అయ్యో పేరెంట్స్ లాగకూడదు, ఈ లాగితే లాగిన వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారులే అని చెప్పి. నీకేమైందన్నా? ఇన్స్టాగ్రామ్ లో కూర్చొని బట్టలు ఇప్పేసి వీడియోలు చేసినప్పుడు ఏమైందన్నా? బట్టలు ఇప్పి వీడియోలు చేసినావు కదా నువ్వు, మళ్ళీ పచ్చిగా మాడుకుంటా గుడ్డలిప్పేసి కెమెరా ముందు కూర్చొని పచ్చిగా మాడుతున్నప్పుడు నీకు నీ కుటుంబ గౌరవాలు, మీ అన్న గౌరవాలు, మీ నాన్న గౌరవాలు గుర్తు రాలేదా? మాకు గుర్తు రావాలా? ఇవన్నీ కాదురా. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పింది, దట్ క్లిప్ విచ్ ఐ వాంటెడ్ టు షో అండ్ thumbnail లో కూడా పెట్టాను మీకు. ఫస్ట్ వాచ్ దిస్ క్లిప్ రా. కాపు ఇస్ అది నో ఆడు బాపు బాపిని కదా, బాపని లంచ్ అడుగుతుంది కాదు, అట్లా వద్దా? ఓకే 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 బాపన్ లంచ్ కొడుకు. ఐఎమ్ సారీ, దట్ ఈస్ వాట్ హీ సెడ్. ఐపీసీ సెక్షన్ 153A, 295 అండ్ 295A ఎల్ఎల్బి చేసావు కదన్నా. హనుమంతుకి ఏం తెలియక కాదురా, తెలియక కాదు, అన్నీ తెలిసే బికాస్ లా చదివాడు అన్నగారు. హీఈస్ నాట్ అన్ ఇల్లిటరేట్. లా తెలిసి చదివి అన్నీ చూసి కూడా చేశాడు అంటే ఒళ్ళు కొవ్వెక్కి చేయడం అంటారు దాన్ని. తెలుసు కదన్నా నీకు. సెక్షన్ 153A, 295 అండ్ 295A ఒక మనిషిని తిట్టడానికి తన కులాన్ని కానీ దేని కానీ ఉపయోగించుకోవడం ఇస్ ఎ క్రిమినల్ అఫెన్స్. ఆది అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆడు మాట్లాడిన తర్వాత ఆయన మెట్తో కొట్టి అక్కడ నుంచి తోసేయడం నీ రెస్పాన్సిబిలిటీ. ఈ కేసెస్ నీ మీద కాదు, నువ్వు రాసేదావు కదా, నువ్వు అది పెట్టి ఉండాలి కదా. అరే కొంచెమన్నా బుద్ధి ఉండాలరా మీకు. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని తెలియడానికి. నోటికి ఎట్టొస్తే అట్ట, ఏమొస్తే అది, ఎట్ట పడితే అట్ట. నేను లేక మాటలు మాట్లాడతా, ప్రతి ఒక్కరు లేక మాటలు మాట్లాడతారు. బట్ ఆ వల్గారిటీ అండ్ హ్యూమర్ కి డిఫరెన్స్ తెలియాలి. అండ్ ఈ వీడియో నేను చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, నేను ఏదన్నా ఇట్లాంటి ఇష్యూ ఏదన్నా అయితే నేను గేమింగ్ ఛానల్లో డిస్కషన్ పెడతాను రా. పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలియడానికి అందరినీ పిలిచి మాట్లాడతాను అనమాట నేను. అంటే అది ఎవ్రీడే గేమింగ్ ఉంటుంది. బట్ ఇలాంటి ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్స్ జరిగితే వాటి మీద నేను డిస్కషన్ పెట్టి జనాల ఒపీనియన్ తెలుసుకుంటాను అనమాట. బికాస్ ఐ డోంట్ వాంట్ టు గో వన్ సైడ్. సో అలా పెట్టినప్పుడు కొందరు గుడ్డి గొర్రెలు వచ్చారనమాట. నీకు డార్క్ కామెడీ అంటే మీనింగ్ తెలుసా? అసలు తెలుసా నీకు డార్క్ కామెడీ అంటే ఏందో? అది అలాగే ఉంటది, అలాగే మాట్లాడతాం అనమాట. అడగతనే నా కూడా కల్లరా. డార్క్ కామెడీకి వల్గారిటీకి చాలా తేడా ఉంటది. ఇప్పుడు మెట్తో ఎందుకు చెక్కేస్తున్నారు, ఎందుకు కింద పైన చెక్కేస్తున్నారు వాడికి? మిగతా వాళ్ళు మాట్లాడలేదా, మిగతా వాళ్ళు రీల్స్ చేసుకోవట్లేదా, చేయట్లేదు, ఇడికి ఎందుకు చెక్కేస్తున్నారు? బికాస్ దిస్ ఇస్ నాట్ డార్క్ కామెడీ. ఎప్పుడైతే ఒక మంచి పనికి మాటలు మాట్లాడినప్పుడు వాడిని మెట్తో కొట్టకుండా అబ్బా అన్నా సూపర్ అన్నా, ఏమన్నావన్నా, అబ్బా భలే అన్నావన్నా అంటావో. అండ్ నెక్స్ట్ ఇలాంటి లేక మాటలు మాడితే పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో నేను ఇంకా ఎక్కువ మాడతా. ఇప్పుడు దాకా మాట్లాడతా, జైల్లో పోయేదాకా మాడతా. ఇప్పుడు జైల్లో పోయిన తర్వాత వీళ్ళే వచ్చి అవునవును ఆ రోజు కొంచెం ఎక్కువ మాడాడు, లైట్ దాటేశాడు. నువ్వేం చేస్తున్నావు అన్నావు. నువ్వు అప్పుడు మెట్తో కొట్టుండాలి కదా. లేదు భలే అన్నాడు, కొంచెం ఎక్కువైంది బట్ స్టిల్ ఓకే. నువ్వు తప్పని చెప్పకపోవడం కూడా తప్పారా? అది ఆడు చేసినా, ఇడి చేసినా, నేను చేసినా, ఆఖరికి మా నాయన చేసినా, మీ నాయన చేసినా తప్పే. మెట్తో కొట్టాలి, చెప్పాలి, చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. సో టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా మెట్తో కొట్టాలి. ఇప్పుడు కొడుతున్నారు చూడు జనాలు, అలాగే కొట్టాలి. అండ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ చేశాడు రా, సేయింగ్ దట్ లోకల్ బాయ్ నాని విషయంలో అందరూ యాంటీగా మాట్లాడతారు, నువ్వు ఒకటే సపోర్టివ్గా మాట్లాడినావు. ఆ టైంలో నువ్వు ఒకటి అన్నావు, యూట్యూబర్స్ అందరూ ఒకరు సపోర్ట్ చేసుకోపోతే ఎలా బ్రో అని. ఇప్పుడు నాకు నిజం అనిపిస్తుంది, పాప అందరు కలుసుకొని వాడిని పడిపోతున్నారు అని. బ్రో నో, లోకల్ బాయ్ నాని ఇష్యూ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అది ఆయన నిస్సహాయతతో తాగేసి ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియజేసుకున్నారు వీళ్ళు, దానికి అందరూ మెట్ట కొట్టారు. ఇది అన్నీ తెలిసి లా చదివిన ఒకడు. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్, ఇప్పుడు యాది అని మాట్లాడుతున్నాం కదా, లేక మాటలు పనికి మాటలు మాట్లాడు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేశాడని. వీళ్ళు యూపీఎస్సీ క్రాక్ చేసిన క్యాండిడేట్స్ అంటారా, వాళ్ళ ఫాదర్ ఒక ఐపీఎస్ అంటే ఐఏఎస్ సివిల్స్లో వర్క్ చేస్తున్నారంట. అరే ఇలాంటి వాళ్ళు ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఈ సోషల్ సర్వీస్లోకి వస్తే మనల్ని ఎక్కి దిగేస్తారా? దేశం ఇట్లాంటి నా కొడుకుల చేతుల్లోకి పోతే. పీపుల్ థింక్ అబౌట్ ఇట్.
ఇప్పుడు దీస్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ అండ్ పవర్ఫుల్. సో వీళ్ళని కనుక క్షమించి వదిలేసి ఎస్ఏ రాయండి, గుంజులు తీయండి. ఆ పోష కార్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లో జరిగింది కదా, జడ్జి నువ్వు ఎస్ఏ రాయి అని చెప్పి తప్పించేద్దాం ట్రై చేసినాడు, జనాలంతా మెట్ట కొట్టేసరికి ఆ తర్వాత పారిపోయాడు అక్కడ నుంచి. అలాగే జరగచ్చు. సో రేజ్ యువర్ వాయిస్. అండ్ ఇట్లాంటి మాటలు మాట్లాడిన ఇట్లాంటి లేఖి నా కొడుకుల్ని దీంట్లో నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తున్నాను, ఇంకా చాలానే ఉన్నాయి, బట్ వీడియో లెంత్ పెరిగిపోద్ది. చాలా మంది కూడా మాట్లాడారు, ఒక్క జోక్ ఇలా అనేస్తే ఎలా అండి, ఏదో తొలగి మాట్లాడడం కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దిస్ గై ఇస్ బేసికలీ లైక్ దట్. అండ్ నా లైవ్ స్ట్రీమ్ లో వాళ్ళు మాడారని చెప్పా కదా, ఆ లైవ్ మొత్తాన్ని కింద కమెంట్ లో పిన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. యూ విల్ గెట్ అ క్లారిటీ. సచ్ అ బిగ్ పవర్ట్ హియర్స్. నేను ఏదో చెప్పిన పాయింట్స్ అన్ని కూడా అక్కడ డిస్కస్ చేస్తున్నాను, నేను వాళ్ళతో పాటు లాంగ్ గా డిస్కస్ చేస్తున్నాను, అది కూడా చెక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ అండ్ మీ స్టాండ్ ఏంది అనేది కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోకి ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది, ఈ విషయాలన్నీ ఇంకా ఎక్కువ మందికి తెలుస్తాయి. అండ్ ఈ వీడియో మీరు సోషల్ మీడియాలో చూసే మిగతా వీడియోల లాగా వాడు అలా చేశారంట, ఇలా చేశారంట, ఇలా ఎందుకు ఇలా ఎందుకు, నో, ఐ టోల్డ్ అబౌట్ ద రిమైనింగ్ స్టఫ్ ఓవర్ హియర్. సో ఈ వీడియో ఎక్కువ మందికి తెలియాలి, సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ వీడు అన్ని తెలిసే చేశాడు, ఇవి కాకుండా ఇంకా లేకపోతే చాలా చేశాడు అని చెప్పి. సో షేర్ దిస్ వీడియో టు maximum people and let the justice prevail. I'll meet you in the next video, darlings. Till then, have a nice day. Jai Hind. Hit you like a force when you